నమస్తే. ఈరోజు మనము రోజు అనుకుంటున్నట్టుగానే మరికొత్త వినూత్న ప్రయోగంతో మీ ముందుకొస్తున్నాను. ఈ తేట తెలుగు ఛానల్ అక్షరాలు నేర్పిస్తుంది. అక్షరాలను గుర్తించేట్టు చేస్తుంది. అక్షరాలను గుర్తించటంలో ఉండే పొరపాట్లను, తడబాటుని తగ్గిస్తుంది అని మనం ముందరే చెప్పుకున్నాము. ఆ నేర్చుకున్న అక్షరాలు సంక్షిప్తీకరిస్తే చాలామంది ఇంత పెద్ద చాటభారతం ఎందుకమ్మా? సూక్ష్మంగా చెప్పరాదు అంటూ ఉంటారు. ఇంకొంతమంది నీలో ఉండే సృజనాత్మక శక్తి, నీకు తెలుగు భాష మీద ఉండే పట్టు ఎంత ఉందో చూడాలంటే, నీ తెలుగు భాష యొక్క పాండిత్యపు గుట్టు విప్పాలంటే, మేము నీకు ఇంత పెద్ద చాటభారతం ఇస్తాము. నువ్వు ఆ చాటభారతంలో ఉండే సమాచారాల్ని ఏ విధంగా కూడా తగ్గించకూడదు. కానీ అన్ని వాక్యాలు, అన్ని పదాలు పెట్టకూడదు అని ఒక చిన్న షరతును పెడుతూ ఉంటారు. నియమాన్ని పెడుతూ ఉంటారు. అది ఒక వినోదం. కేవలం వినోదం అనుకుంటే మాత్రం పొరపాటు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఏ రోజు ఏ అవసరం వస్తుందో, దేన్ని సాధించడానికి ఆ భాష మీద ఉండే పట్టు ఆయుధంగా మారుతుందో, ఆభరణంగా నిన్ను అలంకరిస్తుందో తెలియదు. వాటిని చేయాలంటే నిరంతర నిత్య సాధన అనేది చాలా అవసరం. తెలుగు భాషామ్మ తల్లి ఒక అక్షరంగాను విలక్షణతను భాషించగలదు. పెద్ద పెద్ద ప్రబంధంగాను కూడా తన బంధుత్వాన్ని అన్ని విభాగాలతో తెలుపగలదు. ఆ విషయాల్ని మనం అవగాహన చేసుకోవాలంటే, ఆకలింపు చేసుకోవాలంటే, ముందుగా ఒక చిన్న తప్పటడుగులు వేస్తున్నట్టుగా చిన్న చిన్న అడుగులు వేస్తూ ఒక 5-6 వాక్యాలలో ఉన్న భావాన్ని తీసుకుని సంక్షిప్తీకరించి ఒక్క వాక్యంతో కనుక రాయటం ప్రారంభిస్తే కాలక్రమేణా ఆ 5-6 వాక్యాల నుంచి ఒక పేరాని తీసుకుని ఆ పేరాని సంక్షిప్తీకరించడం తెలుసుకోగలుగుతాం. ఆనికి నాందియే ఈనాటి ఇంతింతై కూసింతై, ఇంతింతై కూసింతై, ఎంతగానో చెప్పిన దాన్ని చిన్నగా చేసి చెప్పడం. ఇవి చాలా పరీక్షా పత్రాలలో, పరీక్షా విభాగాలలో ఆ విద్యను అభ్యసించటానికి అర్హతను పొందాలన్నా, ఆ విద్యలో విలక్షతను సంపాదించాలన్నా చాలా అవసరం. అంటే మనం కావాలంటే చిన్నగా అదే కుంజర యూథంబు దోమ కుత్తుకజొచ్చెన్ అంటాడు తెనాలి రామలింగడు. ఆహా సంజయ, ఏమని చెప్పుదు? నేనేం చెప్పగలను? పెద్ద ఏనుగుల సమూహం వెళ్ళిపోయి దోమ గొంతుకలో దూరి దాక్కుందయ్యా. ఏమి ఆ పాండితి ప్రకర్ష, ఏమి తెలుగు భాష గొప్పదనము, దాన్ని కాదలనేమి సత్యం. ఆ తెలుగు తల్లికి నమస్కరిస్తూ మనం ఈనాటి ఇంతింతై కూసుంతై చిన్నగా అయిపోయిన విధానానికి ప్రారంభోత్సవం చేసుకుందాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మనం ఇందులో వేయాల్సిన అడుగులు, తెలుసుకోవాల్సిన పదనిసలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దాము రండి. ఇంతింతై కూసింతై అనేది మన శీర్షిక. ఇది మొదటి భాగం. కామేశ్వరరావు గారు దయాద్ర హృదయుడు. కామేశ్వరరావు గారు అనే ఆయన గురించి చెప్తున్నారు. ఆయన మనస్సు దయతో ఆర్ద్రత చెమ్మగిల్లిపోయి ఉంటుంది. అందరి కష్టాలని కన్నీటిని తనవిగా భావించే స్వభావం కలవాడు కామేశ్వరరావు గారు. ఆ కామేశ్వరరావు గారు ఆకలితో ఉన్న వారికి అన్నదాత, ఆకలి వేసే వాళ్ళకి అన్నం పెడతారు. అది ఆయన దయాద్ర హృదయం. అంతేకాదు ఆపదలో ఉన్న వారికి అభయప్రదాత, మీ కష్టానికి నేనున్నాను అని నిలబడే అభయం, మీకేమీ భయం లేదు అని చెప్పి అభయప్రదాత కూడా కామేశ్వరరావు గారి దయాద్ర హృదయము. అదే కాదు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యదాత. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి దీన బంధులాగా సహాయం చేసి ఆరోగ్యాన్ని అందించటంలో కూడా
ముందుకు వస్తాడు. అది కూడా కాదు, అవిద్యను నిర్మూలించు విద్యాదాత. ఇందులో ఆయన గురించి 4 విశేషాలని చెప్పారు. దాత దానము చేసేవాడు, ఆయన అన్నాన్ని దానం చేసేవాడు, ఆహారాన్ని దానం చేసేవాడు, అభయాన్ని, భయం లేదు అని రక్షణని దానం చేసేవాడు, నీకు అనారోగ్యం తొలగిస్తాను అని ఆరోగ్యాన్ని కూడా దానం చేసేవాడు, అవిద్యను నిర్మూలించి విద్యాదానం కూడా చేసే మహానుభావుడు. ఇవన్నీ ఎలా చేస్తాడయ్యా? ఆయన ఏమైనా డాక్టరా, ఆయన ఏమైనా టీచరా, ఆయన ఏమైనా ఇంకేమైనా బిజినెస్ మ్యానా ఏంటి అనేది మనకి చెప్పట్లేదు. ఈ అన్ని 4 పనులు కూడా ఆయన ఏ విధంగా చేస్తారో ఒక వాక్యంలో చెప్తున్నారు. అదేంటంటే, విచారాన్ని గమనిస్తాడు, విరాళాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ వైద్య సదుపాయాలకి విరాళం ఇస్తాడు, ఆకలితో ఉన్నారు అంటే ఆహారాన్ని ఇచ్చేందుకు విరాళాన్ని ఇస్తాడు, అనారోగ్యంతో ఉన్నారు అంటే ఆరోగ్యం పొందటానికి విరాళాలు ఇస్తారు, అవిద్యతో చదువు లేకుండా ఉన్నారు అంటే చదువుకోవటానికి విరాళాలు ఇస్తారు. ఈ 4 విధాలుగా కూడా ఆయన విరాళాలని ఇస్తాడు. ఇప్పుడు మొత్తం ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన ఏ విధంగా దాతగా మారాడు, ఎన్ని రంగాలలో మారాడు, ఆయన ఏ పద్ధతిని అనుసరించాడు అని మొత్తం 6 వాక్యాలు ఇచ్చారు. ఈ 6 వాక్యాల సారాంశము చెదరకూడదు, కానీ అది చెప్పకనే చెప్పాలి, అందరికీ తెలియాలి ఆయన ఏం చేస్తాడు అనేది. దానికి ఒక్క వాక్యంలో రాయండి అని కనుక అడిగారు అనుకోండి, లేదు మనకి మనమే సరదాగా ఒక నిబంధనని పెట్టుకున్నాం అనుకోండి, నియమాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే, కామేశ్వరరావు గారిది ఎముక లేని చెయ్యి. అంటే ఎముక ఉంటే స్టిప్గా ఉండి ఇవ్వనియదు, ఏది పడితే అది చూసుకోకుండా కుడి చెయ్యో ఎడం చెయ్యో తన వాళ్ళు బయట వాళ్ళు, పొద్దునో సాయంత్రమో మధ్యాహ్నమో రాత్రో ఎండాకాలము వర్షాకాలము ఏది గమనించకుండా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి దానం చేసేదాన్ని మన తెలుగు నుడికారం ఏమంటుందంటే ఎముక లేని చెయ్యి. ఈ ఒక్క వాక్యము ఆయన యొక్క దాన గుణాన్ని, దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఎవరికైనా దానం చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఏ రంగంలో వాళ్ళకైనా చేస్తాడు, ఎవరినైనా తన మన అనే పరాయి భేదాలు లేకుండా ఆదుకుంటాడు. ఈ విధంగా ఇది ఇంతింతై అయితే ఈ కింద ఉన్నది పూసింతై కొంచెం. దీన్నే మనము వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, అదర్ వేలో. అదేనండి, ఇదంతా ప్రెసిస్ రైటింగ్ కదండి, మన ఆంగ్ల భాషలో ప్రిసైజ్, సంక్షిప్తపరచు అంటారు. అలా కాకుండా కామేశ్వరరావు గారిది ఎముక లేని చెయ్యి అని ఒక వాక్యం ఇచ్చారనుకోండి, ఈ వాక్యానికి నీకు ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలనిపిస్తుంది కామేశ్వరరావు గారి స్వభావం గురించి అని అడిగారంటే, ఆయన దానంలో చాలా గొప్పవాడు, ఆయన దానం నిస్వార్థంగా చేస్తాడు, ఆరోగ్యానికి చేస్తాడు, ఆహారానికి చేస్తాడు, అజ్ఞానం పోవడానికి చేస్తాడు, అనారోగ్యం తొలగించడానికి చేస్తాడు, ఆపదలను కాచేందుకు చేస్తాడు. అలా మనం దాన్ని విస్తరించవచ్చు, విస్తరించిన దాన్ని సంక్షిప్తీకరించవచ్చు, క్లుప్తీకరించవచ్చు, క్లుప్తంగా ఇచ్చిన దాన్ని విస్తరించవచ్చు. క్లుప్తంగా ఇచ్చింది కూసింత, విస్తరించింది ఇంతింత, ఇంతింత ఇవటిడింతయే అన్నట్టు. నేను ఇప్పటికీ ఈ వాక్యంతో సెలవు తీసుకుంటాను, మరొక వాక్యంతో మళ్ళీ కలుస్తాను. మీకు కనుక ఇలా వేరే ఏమైనా వాక్యాలు కనుక తెలిస్తే, మన తెలుగు పలుకుబడులు అంటాం కదండి, నానుడులు అంటాము, జాతీయాలు అంటాము, భాషామ తల్లి యొక్క ప్రత్యేక అలంకారాలు అంటాము, వాటి గురించి తెలిస్తే క్లుప్తంగా ఒక్క పదం ఎన్ని విషయాలని చెప్తోంది అనేది మనందరికీ తెలియజేయడానికి కామెంట్స్ రూపంలో రాస్తారని తలుస్తూ ఇప్పటికీ సెలవు తీసుకుంటాను. జై తెలుగు తల్లి.